మామూలుతో అది మీ భోజనం పెట్టుకున్నాము కదా, భోజనాలు పెట్టుకున్నాం అమ్మే ఉంది తెలుసా. ఊరికే మనం ఏం పెడతాం, ఏ సంఘ బిడ్డ తీసుకురావాలి సర్లే అని చెప్పేసి సంఘ బిడ్డకి ఇచ్చి బాగా గుర్తుండిపోయింది. ఏమైనా ఇబ్బంది పడ్డారు స్తోత్రంగా. సేవకుడి మాట ఎక్కడ పోకూడదు. సేవకుడి మాట పోతే మా మాట పోయినట్టే. సేవకుడి మాట రావద్దని బిడ్డలు రాత్రి చీరలు సైడ్లో కూర్చొని పోరాడు స్తోత్రంగా. హల్లెలూయా. చూద్దాం అసలు ఎట్లా నిలబడతారా. కానీ మోషని దేవుడు ఇచ్చాడు. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తానండి. మందిరం ఓపెనింగ్కి నిజం చెప్పండి, ఎంతమంది ఓపెనింగ్ డబ్బులు ఇచ్చారు? ఓపెనింగ్కి అయ్యా తీసుకోండి అయ్యా ఇస్తాం 1 2 3 4 ఇచ్చారు. మిగతా వాళ్ళము ఎగిరిపోతుంది నాయన కొండపైకి. కాకులు చూడండి ఎట్టుంటాయి, దానికి మెతుకులు పడితే ఊరికొస్తాయి. అయిపోగానే చంపు కనపడరావు. హల్లెలూయా. చాలా తక్కువ వచ్చింది అమౌంట్. మందిరం ఓపెనింగ్కి చాలా తక్కువ వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ. కటన్స్ మీకు మన నూతన మందిలో పెట్టిన కటన్స్ రెడ్ కటన్ చూసారు కదా, అవి సుమారు 7,000 అయింది. కటన్స్ 7,000 ఫ్లెక్సీలు, తర్వాత ఫ్లవర్స్, లైటింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి మాకు గొప్ప దిగిపోయింది. నాకు తెలిసి సునీతక్కతో కూడా అక్క టైల్స్ అయిపోయి అక్క ఏదైతే అది అన్నీ ఓపెన్ చేస్తాం అక్క అని చెప్పిన. కలర్ అయిపోతాం అయిపోయి కూడా తినామా. అంత కష్టం ఉంది పరిస్థితి. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుత రీతిగా అండి ఎలా కార్యం చేశాడు తెలుసా. చికెన్ షాప్కి పోయినా 25 కేజీలు చికెన్ ఉంటాను. హల్లెలూయా. ఆడు పసలు వాడుతున్నాడు. కొట్టిండు 80 కేజీలు తొక్కుతా ఉంది. 22, 23, 24, 25 అంటే కొంటే నాకు కొద్దిగా భారం అయిపోయింది. ఎందుకు 25 అయిపోతే అడిగి ఏం చేయాలా? డబ్బులు ఇవ్వాలి. కట్టు మూట కట్ట అన్న ఏ శక్తి నుంచి వేసి బండి మీద పెట్టింది అన్న డబ్బులు అన్నాను. దేవుని కృప నీకు తోడే ఉంది. ఏ కృప నువ్వు భలే బంధం డబ్బులు ఇవే అన్నాడు ఆయన. దేవుని అన్ని వేళ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 2 రోజులాగా డబ్బులు ఇస్తాం అన్న. అవును 2 రోజులాగా డబ్బులు ఇస్తాం అన్న. సరే అన్న నిజంగా ఆగాలా వద్దా ఏందమ్మా అన్న. నేను డబ్బు పెట్టినా పెట్టలేదు. ఇది ఫస్ట్ టైంగా ఫస్ట్ టైం 2 రోజులాగా ఇస్తా అన్న. స్తోత్రంగా. తర్వాత ఆ మూట ధైర్యం తీసుకొచ్చి పడేసిన. మరలా కిరాణా కొట్టుకుపోయినా. పోయి సరుకులన్నీ ప్యాక్ చేయించిన, బత్తలు వేయించిన. కానంతా గిట్టి 50 మంది వస్తారు, వాళ్ళకి సరిపోయినంత అని పెట్టి ప్యాకింగ్ చేయించి రాసుకుని పోయినా. పోయిన తర్వాత మొత్తం నేను తేయిందిరా. నేను సరుకులు తిరుగుతాను చిన్నగా రేట్ ఎక్కువ ఉంది. సాయంత్రం ఎత్తలే అన్న. సాయంత్రం ఎత్తలే అన్న. ప్రార్థన అయిపోయినా ఆనాడు తెలుసా పండుగ మామూలుగా నువ్వు ఇస్తేనే మీ బయట వాళ్ళకి ఇచ్చేది అన్నాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాదమ్మా. అసలు ఏం అర్థం కాదు. ఆయన తాత అంట. ఆయన తాత అర్థం చేసుకో, రేపే ఫంక్షన్ శాంతంగా ఇచ్చేస్తా. ఆ మాట ఏంటంటే ఆయన అసలు అడగట్లే. సరే అని చెప్పేసి మళ్ళా చిన్నగా ఇంటికి వచ్చి ఆలోచిస్తాను. ఏది ప్రభా ఏది నాయన, ఏది నాయన, ఎంత కాసులు లేదు నాయన అని. ఈలోపు దైవం తీసింది. ఏది నాయన అర్థం ఏది నాయన అన్న. ఏం లేదు సరుకుల కోసం పోతే వాడు ఈయనన్నాడు అన్న. మన డబ్బులు లేవా లేవా. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని విషయాలలో మీరు ఇచ్చినవి ఎక్కడ ఇవ్వాలో ఇచ్చేసాం. మేస్త్రులకి టైల్స్ చేసే వాళ్ళు కలిపి ఇచ్చేసాం. అంత అయిపోయింది. మళ్ళీ వాళ్ళు చికాయి చేస్తారు. మళ్ళీ యూనిట్ పెద్దది కదా, అది క్లియర్ అయిపోయింది కొద్దిగా. ఏం అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇచ్చే కానుక ఉంటాయి కదా, 10 రూపాయలు పిల్లలు పిల్లలు వేస్తారు. అవి దాచిపెట్టుకుంది అమ్మగారు. అవన్నీ తీస్తే అవి అటు ఇటుగా 850 ఉన్నాయి. స్తోత్రంగా. పోయి ఆ బల్ల ముందు పెట్టిన. నాయన తీసుకో 850 ఉన్నాయి. తర్వాత సరుకుని ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పిన. అట్ట కుదరదన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు సరుకులు లేకపోతే మాట్లాడే చేద్దాం చేయలేం కదా. తర్వాత అలా కూర్చొని ఆలోచన చేస్తున్నా. కష్టంగానే ఉంది.
వాసనతో పంపితే అయిపోయింది ఏమైనా మామూలుగా అనిపించింది నాకు. కానీ లేదు అని చెప్పేసి అలా కూర్చొని కొట్టు ముందే కూర్చొని ప్రార్థన చేస్తాం. ఆ రోజు ఒక పాట వేసిన, ఆకాశ పక్షులను చూడండి. సందర్భం అది చెప్పరా, అయ్యత్తవో అవి కోయలు వాటిని పోషించగలిగిన దేవుడు నన్ను కూడా పోషించును అని పాట పాడుతున్నా. కొట్టులు వస్తున్నారు పోతున్నారు. ఆ లోపల తాతేమో ఎంతసేపు ఉంటావు బయట కుర్చీ కూర్చో అంటున్నాడు ఆయన. మళ్ళా అంకెలు చూసి ఆకాశ పక్షులను చూడండి, అయ్యత్తవో అవి కోయలు వాటిని పోషించ. నేను పాట పాడుతులేదురా, నువ్వు నాకు కాకిలా కనపడతామా? కనిపికుండా దాదా కొద్దిగా నాకు కాకిలా కనపడుతుంది, ఇక పాడుతుంది తాత నవ్విడి కాసిన నవ్విడి. మరి ఏమైందో తెలియదు కానీ సరే పట్టుకోబోసారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కష్టం ఉంది మందిరం ఓపెనింగ్ వెనకాల, అంత కష్టం ఉంది. హల్లెలూయా. ఇక అంతా అయిపోయింది. నేనేమో పెరుగు బకెట్లు ఒకగా చెప్తే మా ఊళ్ళు 20 రూపాయలు ఇచ్చారు. మా ఊళ్ళు సూపర్ వాళ్ళు స్తోత్రం. నేను ఒక ఆయనకి ఆల్రెడీ మన అమ్మలు ఇచ్చి నాకు ఇచ్చేసేసి బాబు పెరుగు బకెట్ కావాలి ఆయన అని చెప్తే వాళ్ళు మా ముందు తెచ్చుకొని పెట్టారు. ఆ కొట్టుకు పోకుండా పక్క కొట్టుకు పోయి ఆడిపోయి పెరుగు బకెట్ తెచ్చారు మా ఊళ్ళు. ఆ కర్రీ కాకేమో నన్ను అంటుంది, ఏంటో మానవాడా ఇది తీసుకొచ్చి పెట్టుకుంటే ఎవరు మీ ఊళ్ళు ఎవరు రాలేదు అని ఆ కర్రీ కాకి నన్ను అంటుంది. ఎన్ని పనులు. ఇక్కడ ఒకే ఒక ధైర్యం, దేవుడు ఏ విధంగా చేతైనా కృప చూపిస్తుంది. హల్లెలూయా. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ గొప్ప గుర్తి నందానే మా బామ్మడిని చెప్పిన వాడు వంట అంతా అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత అంటున్నాడు, బావ 2000 చేతిలో పెట్టి బావ అంటున్నాడు. అంటున్నాడు 2000 చేతిలో పెట్టి బావ అంటున్నాడు. నువ్వు ఇంటికి పో అన్నాడు. ఏమన్నా నువ్వు ఇంటికి పో తర్వాత చూద్దాంలే. హల్లెలూయా. ఇక చూడండి, సిగనోడికి 2 రోజులు అని చెప్పి 2 వారాలు ఇస్తుంది. ఎప్పటికి 2 వారాలు వచ్చిన కానుకనే ఆడ కొద్దిగా ఏడ కొద్దిగా ఆడ కొద్దిగా చదువుతుంది. హల్లెలూయా. స్తోత్రం గాక. ఆమేన్. అంత పరిస్థితి అలా ఉన్నా కూడా, ఎంత ఇరుకులో కూడా అంత సంతోషం. ఏంటో తెలుసా, మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. స్తోత్రం గాక. కూరగాయలు తీసుకొచ్చాను ఆ రోజు. అసలు కూరగాయలు అసలు అప్పు తెలుసా, మా ఊళ్ళో కూరగాయలు వాళ్ళు ఉన్నారు, అసలు అప్పు ఆగడ పోయి ఏయి మొత్తం అన్నా అంటే అది గట్ట ఇది పచ్చిమిర్చి ఇది మొత్తం కట్టి అర్థమైతే నా మాట ఉంటుంది మొత్తం అటు